నాకు తోడుగా ఉండమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక విషయాన్ని చర్చించబోతున్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. పౌలు గారు ప్రకటించే కాలములోనే ఎంతోమంది మిమ్మలను కలవరపెట్టువారు వస్తారు, కలవర పెడతారు, బోధలు మారుస్తూ ఉంటారు, వాక్యాన్ని మరి సరైన పద్ధతిలో చెప్పుకోకుండా అనేక మందిని ఇబ్బంది పెడతారు అని ప్రారంభ శతాబ్దంలోనే పౌలు గారు కొన్ని జాగ్రత్తలు ఆనాటి సంఘాలకు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభు పౌలు గారి కంటే ముందు ఆయనేమన్నారంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనండి ఆయన అని అపోస్తలుల కంటే ముందే యేసు ప్రభు వారు చాలా జాగ్రత్త చెప్పినట్టుగా బైబిల్లో మనం చూడగలం. ఈరోజు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, బాప్తిస్మము నామములోనిక మరణములోనిక అనే అంశం మీకు చెప్పాలని నేను ఆశ కలిగి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మము పొందినట్టుగా మనం చూచాం. ఎవరి చేత? యోహాను గారి చేత యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందారు. ఏ నామములో పొందారు? రాయలేదు, రాయబడలేదు. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇశ్రాయేలీలకి ఆయన దగ్గరకు వచ్చినటువంటి కొంతమందికి ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చారు అంటే కూడా నామం లేదండి అక్కడ. బాగా వింటున్నారా? బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మములో ఏముందో చెప్పి ఇచ్చాడు. చూస్తారా? ఒకసారి చూద్దాం. అది చూసిన తర్వాత ముందుకు వెళదాం. లూకా రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ అధ్యాయము 3వ వచనం. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచుండెను. బాప్తిస్మం ఎందుకు పొందాలో చెప్తున్నాడు. బాప్తిస్మము ఎందుకు పొందాలో చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఇంకా రాలేదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇంకా బాప్తిస్మం దగ్గరికి యేసు ప్రభు వారు రాలేదు. రాక మునుపు బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఆయన పేరే అలా ఉంది అక్కడ. బాప్తిస్మం ఇచ్చి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే అసలు ఆయన దేవుడు పంపించిందే ఇదిగో ఈ బాప్తిస్మము ఇవ్వాలి అని. నీ వెనక రాబోతున్న నా కుమారుడు మార్గాన్ని సరళం చేస్తూ నువ్వు కూడా ఏం చేయాలి అంటే మారు మనస్సు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము ఇవ్వాలని చెప్పబట్టే కదా ఈయనిచ్చాడు. ఎందుకు? ఏమనిచ్చాడు? పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు నిమిత్తము యోహాను గారు బాప్తిస్మం ఇచ్చారు. ఎవరి నామంలో ఇచ్చారంటే ఇక్కడేమో రాయలేదండి. తండ్రి నామంలో ఇచ్చారా, కుమారుడు నామంలో ఇచ్చారా, పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చారా అని ఇక్కడేమీ రాయలేదు. ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, చెప్పా కదా ముందు పరిచయ మాటలు మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గలిబిలి గందరగోళం లేపితే కొంతమంది అపవాదికి దొరికిపోతారు. ఉండవాళ్ళు ఉండచొట్ట ఉండకోకుండా ఊరుకోకుండా చర్చా వేదికలు పెట్టుకొని ఈ బాప్తిస్మం గురించి బాగా మాట్లాడుకుంటూ ఏ బాప్తిస్మం రైటు, ఏ బాప్తిస్మం రైటు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం రైట్ కాదని ఒకళ్ళు, యేసునామంలో బాప్తిసం కాదని రైట్ కాదని ఒకళ్ళు, ఇలా చెప్పుకుంటా ఉంటే మనం వింటున్నప్పుడు మనం తీసుకున్నది రైటా కాదని అనుమానాలు మనకు మొదలవుతాయి. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిసం ఏ నామంలో ఇచ్చినట్టుగా ఉంది ఇక్కడ? ఏ నామము లేదు. కారణం ఏంటంటే మారు మనస్సు పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం ఇచ్చినట్టుగా అక్కడ రాయబడింది. లేనప్పుడు లేదని చెప్పుకుందాం, ఉన్నదాన్ని ఉందని మనం చెప్పుకోవాలి, అంతేనండి. అయితే ఒక ఆయన ఏమంటున్నాడంటే చర్చా వేదికలో, యోహాను గారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వలేదు, పాపము క్షమించబడాలి అంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు మరణిస్తేనే కదా మనిషికి పాప క్షమాపణ. అంచేత యోహాను గారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇవ్వలేదని ఒక ఆయన చెప్పాడు. చదివాడో లేదో నాకు తెలియదు. ఇక్కడ ఏమనుందండి? పాప క్షమాపణ నిమిత్తం ఉంది. యేసుప్రభు వారు చనిపోయారా? ఎప్పటికీ చనిపోలేదు. యేసుక్రీస్తు ఈయన దగ్గరికి ఇంకా రాలేదు, వస్తున్నాడు. ఇక రాక మునుపు బాప్తిసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మములో పాప క్షమాపణ లేదా? ఉందనుంది ఇక్కడ. పాప క్షమాపణ నిమిత్తము, మారు మనస్సు నిమిత్తము. ఒక ప్రశ్న, ఒకవేళ ఈ బాప్తిసం తీసుకొని చనిపోయారనుకోండి, వారికి పరలోకం ఉందంటారా లేదంటారా? యేసుప్రభు రాలే ఇంకా. బాగా ఆలోచించండి. కొంతమందికి పిచ్చి బాగా ముదిరి ఆ పిచ్చి బాగా ఎక్కించుకొని ఎవరిని కరుద్దామని తిరుగుతున్నారు సమాజంలో. బాప్తిసం ఇచ్చి యోహాను తీసుకున్న బాప్తిసం తీసుకున్న తర్వాత వారు మరణిస్తే వారికి దేవుడు పరలోకం ఇవ్వడా? ఖచ్చితంగా. అప్పటికి దేవుడు వాళ్ళకి నిర్ణయించిన బాప్తిసం అది. యేసుక్రీస్తు రావాలి, చనిపోవాలని ఇంక లేదక్కడ. మరి ఆయన వచ్చిన తర్వాత బాప్తిసం మారింది. అది చెప్పడం కోసం మీకు ఈరోజు పాఠం. నామాల కూడా ఎక్కువైంది. ఈ నామాలు కూడా ఎక్కువైపోయి ఆ నామో ఈ నామో ఈ నామో ఆ నామో అని సంఘాలుగా చాలామంది విడిపోయి ఏం చేశారంటే, కొంతమంది యేసునామంలోనే ఇస్తేనే పరలోకం అని కొంతమంది వాదిస్తుంటే, మరికొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం సరైందని కొంతమంది చెప్తున్నారు. మనం ఆ బాప్తిసం పొందిన వారం గనక మరి ఈ బాప్తిసం కరెక్టా కాదా? యేసునామంలోనే బాప్తిసం పొందితేనే పరలోకం వెళ్తాను వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పుడు మనకేమో డౌట్ వచ్చింది. నేనే బాప్తిసం పొందాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందానుగా, వాళ్ళేమంటున్నారు యేసునామంలో పొందకపోతే మీరు నరకానికి పోతారు. మనలో మన మాట ఒక మాట చెప్తాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసు ప్రభు ఉన్నారా లేదండి? ఇంకా డౌట్ ఎందుకు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్న వారికి ఇంక డౌట్ పడాల్సిన పనేం లేదు. ఎందుకంటే యేసు ఉన్నాడు అక్కడ. యేసు ప్రభు ఉన్నారు కదండి. తండ్రి కుమారుడు అంటే ఎవరు ఇక్కడ? సాక్షాత్తు యేసుక్రీస్తే. సాక్షాత్తు యేసుక్రీస్తే. అంటే యేసు నామములో అని అంటేనే పరలోకం, లేకపోతే లేదనేసరికి చాలా మందికి అండి అనుమానాలు వచ్చేసినాయండి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు అర్జెంటుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం మానేసి యేసునామంలో బాప్తిసం పొందాలి. ఎందుకంటే శిష్యులు ఎవరికి ఎలాగిచ్చారు? యేసునామంలో బాప్తిసం ఇచ్చారు కనుక శిష్యులు ఇచ్చింది రైట్ కనుక మీరు యేసునామంలో బాప్తిసం పొందాలి. ఈ గందరగోళం అంతా ఎందుకు అనుకున్నారో మరొక తెగ ఉన్నారంటే అసలు బాప్తిసం వద్దు మానేండి అన్నారు. అసలు బాప్తిసమే వద్దు మానేండి, అసలు బాప్తిసంతో పనే లేదు. బాప్తిసం తీసుకోకపోయినా పరలోకానికి మనం వెళ్ళొచ్చు. పరలోకం సంగతి కాదండి. ఓయ్ బాప్తిసం అక్కర్లేదు, పరలోకంతో కూడా పని లేదు. తెలుసా మీకు ఎన్ని వార్తలు వస్తున్నాయో? పరలోకంతోనూ పని లేదు, బాప్తిసంతో పని లేదు. మరి పరలోకం సంగతి ఏంటంటే ఎక్కడో లేదు, దేవుని నివాసము మన మధ్యలోనే ఉన్నది. ఇక్కడే పరలోకం. దేవుని ఎక్కడుంది? మన మధ్య. అంటే మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఇక్కడే దేవుని నివాసం ఉంది కనుక ఇంకా మరొక పరలోకం అంటూ ఏమీ లేదు. ఇక్కడే పరలోకం. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఇక్కడే మనకు పరలోకం సెట్ చేసి వెళ్ళిపోతారు. మనం అందరం ఏదేను వనంలో ఎలాగైతే ఒకప్పుడు ఆదామవ్వలు ఉన్నారో అలా మనం కూడా ఉండిపోతాం అని ఈ బోధలు కూడా చాలామంది చెబుతున్నారు, వింటున్నారు. యేసు నామములో బాప్తిసమము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసమని
చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు యోహాను గారు ఏ నామంలో బాప్తిసం ఇచ్చారో చెప్పాలండి. యోహాను గారు ఏ నామంలో బాప్తిసం ఇచ్చారో చెప్పాలి. ఇంకో బాప్తిసం గురించి చూపిస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు అమ్మ అదేనా 3వ అధ్యాయం ఒకసారి చూడండి. అది చదవాలి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్ములను రక్షించుచున్నది. మరి ఇప్పుడు పేతురు గారు ఈ పత్రిక రాసేటప్పటికి బాప్తిస్మం ఏంటి? పేతురు గారు ఈ మాట చెప్పిన ఆ బాప్తిస్మం జరిగిన కాలం ఏంటి అని అంటే అది ఎప్పటి కాలం అండి? నోవహు కాలం అండి. నోవహు కాలం. యేసుప్రభు వారు ఇక్కడ రాలేదండి. యేసుప్రభు వారు ఇక్కడ రాకపోయినా ఆత్మరూపిగా ప్రకటన చేస్తున్నాడని ఇక్కడ రాయబడింది. మరైతే వారు నీటి మూలంగా బాప్తిసం రక్షణ పొందారు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అంటే ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటే నీటి ద్వారాగా బాప్తిసం అనేది తీసుకోవాలనేది మనకి అర్థమవుతుంది. మరి ఏ నామంలో తీసుకోవాలి? ఇప్పుడు నోవహు గారు వాళ్ళలో ఏ నామంలో బాప్తిసం తీసుకున్నారు? ఇంతకీ వారికి ఎట్ట జరిగింది బాప్తిసం? ఎవరిచ్చారు? ఇంతకీ వాళ్ళకి బాప్తిసం అంటే ఏంటి తెలుసండి? వాళ్ళు వాడ ఎక్కడమే వారికి బాప్తిస్మం. అర్థమైందా? ఎక్కకపోతే ఏమయ్యేవాడు చెప్పండి? అందరిలాగానే వీళ్ళు కూడా దేవుని మాటను ప్రక్కకు పెట్టేసి దేవుడంటే భయము భక్తి లేకుండా వాడ ఎక్కోకుండా జంతువులను ఎక్కించి వదిలించేశారనుకోండి, వీళ్ళు కూడా ఏమైపోయేవాళ్ళు? చనిపోయేవాళ్ళు. నీతిమంతుడు గనక తన కుటుంబాన్ని కాపాడుకొని ఎవరు ఎక్కినా ఎక్కకపోయినా మనం ఎక్కేయాలి పదండని ఎక్కాడే. ఆ వాడేంటనుకుంటున్నారు? ఆ వాడ ఎక్కటమే వాళ్ళకి బాప్తిస్మము. నీటి ద్వారాగా రక్షింపబడ్డారంట వాళ్ళు. లేకపోతే ఏమైపోయేవాళ్ళు? చనిపోయి ఉండేవాళ్ళు. ఇంతకీ వాళ్ళకి ఎవరు బాప్తిస్మం ఇచ్చారు? ఏ నామములో ఇచ్చారో లేదక్కడ. వాళ్ళు వాడ ఎక్కటమే. నీతిమంతుడైనటువంటి మరి నోవహు ఆ వాడ ఎక్కి దేవుని మాట ప్రకారము వాడ ఎక్కటమే వాళ్ళకి బాప్తిస్మము. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి? నామాల గురించి గొడవ పెట్టుకోవడం కాదు ప్రియమైన దేవుని పిల్లారా. నీవు దేవుణ్ణి నమ్ముకొని నీతిగా బ్రతకటం అనేది చాలా అవసరమని మనకు చెబుతుంది వాక్యం. పరిశుద్ధంగా బ్రతకాలని చెబుతుంది. నువ్వు దేవుడికి ఇష్టడుగా బ్రతకాలి. ఆలోచించండి మీరు. ఇంతకీ నోవహు నీతిమంతుడేనా? నీతిమంతుడు. హేబేలు నీతిమంతుడు. మరి హేబేలు మొదలుకొని ఎంతమంది అయితే దేవుని కోసం బ్రతికారో వాళ్ళందరూ ఎవరో నీతిమంతులే. ఏ నామంలో బాప్తిసం పొందారు వాళ్ళు? వాళ్ళకి లేదు. ఆలోచిస్తున్నారా? వాళ్ళకొక్కటే. దేవునికి మనిషికి మధ్యలో నీతి, నిజాయితీ, పరిశుద్ధత అనేది ఉంటే వారికి బాప్తిసంతో పని లేదు. ఆ కాలంలో మీకు తెలుసలేదు అబ్రహాం గారు ఏం బాప్తిసం పొందారు? బాగా ఆలోచించండి మీరు. వాళ్ళకి ఎవరు బాప్తిసం ఇచ్చారు అంటే ఆయా కాలాలను బట్టి మనుషులు బ్రతికిన బ్రతుకును బట్టి దేవుడు వారిని పరలోకానికి అర్హత ఇచ్చాడు. ఇదేమి పట్టించుకోకుండా మనుషుల్ని కొంచెం మిస్యూజ్ చేయటం కోసం, జనాల్ని కన్ఫ్యూజ్ చేయటం కోసం కొంతమంది సంఘాలు, సంస్థల వారు ఏం చేయటం మొదలెట్టారంటే ఆ నామంలో పొందావా, ఈ నామంలో పొందావా, ఈ నామంలో పొందావా అని చెప్పుకొని గందరగోళం అయిపోతున్నారండి. ఒక చోట ఏముందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 బాప్తిస్మము ఒక్కటే.
ఏమండి? తండ్రి అయిన దేవుడు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే అని ఉందండి. బాప్తిస్మము ఒక్కటే, మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని కూడా రాయబడింది. ఏమని రాయబడింది ఒకసారి ఆ వచనం చూడండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. బాగా వినాలి, ఇక్కడే ఉంది, చాలా మెలిక ఉంది ఇక్కడ. ఒక్కటే 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 అని చెప్తున్నారు కదండి. ముందుగా ఎవరి పేరు చెప్పారు ఇక్కడ? ప్రభువు. ఎవరినా? మీరు చెప్పండి రా, ఎవరు? ప్రభువు ఒక్కడే అని ఉంది ఇక్కడ. ఎవరినా? యేసుక్రీస్తు గురించి అండి ఆ మాట ఉంది అక్కడ. ప్రభువు ఒక్కడే, తర్వాత విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ఈయనెవరు? బాగా వినొద్దు, వాక్యాన్ని చక్కగా విభజించుకోవద్దు. అందరూ ఒక్కటే, ఒకటే నామంలో తీసుకోవాలని చాలా మంది గందరగోళం చేస్తున్నారు. ప్రభువు ఒక్కడే అన్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఎందుకు చెప్పాలి? అంటే ప్రభువు ఉన్నారని, తండ్రి అయిన దేవుడు కూడా ఉన్నాడని మనకు తెలియాలని చెప్తున్నాడు ఆయన గ్రంథకర్త. ప్రభువు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడన్నట్టుగా మనకి ప్రభువు కూడా ఉన్నాడన్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏమండి? ప్రభు భూమి మీద రాకమునుపు దేవుళ్ళ గురించి మనకు అడ్రస్ చెప్పింది ఎవరు? బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు భూమి మీదకు రాకమునుపు ఎవరెవరు ఉన్నారో అన్న సంగతి అడ్రస్ మనకు చెప్పింది ఎవరు? పరలోకంలో ఎవరు ఉంటారో అన్నది మనకు తెలియాలంటే ఎవరు చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువే చెప్పాలి. ఆయనకే తెలుసని. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు గనక ఆయన ఏది చెబితే అదే రైట్ అండి. యేసుక్రీస్తు ప్రభు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారో, ఎవరి గురించి చెబుతారో అదే రైట్. మనుషులు, సంస్థలు, సంఘాలు పెట్టుకొని చెప్పేవి రైట్ కాదు. ఏ ప్రశ్నకైనా సమాధానం యేసుక్రీస్తు ప్రభువే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు కదండి. ఈ లోకానికి వచ్చాడు, ఆయన కార్యాలన్నీ జరిగించేశాడు. ఆయన సువార్త చెప్పాడు, శిష్యులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు, వాళ్ళు ఏం చేయాలో చెప్పాడు. మరణించి 3వ రోజున లేచి మరలా కొన్ని దినాలు వాళ్ళతో ఉండి ఆయన చెప్పవలసినవన్నీ చెప్పేశాడు అని ఉంది కదండి బైబిల్లో. ఆఖరిగా ఆయన వెళ్ళిపోతూ శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 19వ వచనం నుంచి అనుకుంటాను. ఏం చెప్పాడు? 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు వారికి బాప్తిస్మము ఇవ్వండి. ఏం చెప్పారండి? యేసుప్రభువారు ఏం చెప్పారు? అసలు ఇదంతా ఎందుకు? నా నామంలో బాప్తిస్మం ఇచ్చాడు. ఒక్క మాట కదండి, ఒక్క మాటేగా, ఒక్క మాటే. నీ ముక్కు ఎక్కడా ఉందా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తే, ఎలా చెప్తే బాగుంటుంది? ఇదిగో అంటే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుందా? నీ ముక్కు ఎక్కడంటే ఎక్కడని చెప్పాలి మనం? సింపుల్ ఏంటి? ఇదండి నా ముక్కు అని చెప్పాలి. అలా కాదంట. ఒక్కొక్కళ్ళు ఏం చెప్తారో తెలుసండి, పైచ్యం ఎక్కువైపోయి ఈ చెయ్యి ఇటు తిప్పి అలా తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉన్న ముక్కు, ముక్కు ఉందని చెప్పడానికి ఎంత దొంగ తిరుగులు తిరగాల? యేసుక్రీస్తు అంటున్నారు, ఏమంటున్నారు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మము ఇవ్వండి. డైరెక్ట్గా నా నామంలో బాప్తిస్మం ఇచ్చేయండి అని ఎందుకు అనలేదు? మనకేదో చెప్పాలి, మనమేదో తెలుసుకోవాలి. ప్రభు ఆలోచన అంతా ఒక్కటేనండి. మనకు చాలా తెలియదు ప్రియమైన దేవుని పిల్లలు. తెలియని వీరికి తెలియచేయాలి తన గురించి, తండ్రి గురించి, పరిశుద్ధాత్మను గురించి ఉనికి చెప్తున్నాడు. చూడండి, ఉనికి. శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు ఏం చెప్పాడు? శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు నాకు ప్రార్థన చేయమన్నాడా, తండ్రికి ప్రార్థన చేయమన్నాడా? ఎక్కడ ఉందా నాకు ప్రార్థన చేసేయండి మీరని? లేదే. పోతే యేసు ప్రభు వారు కూడా ఎవరికి ప్రార్థన చేశారు?
పరలోకముందున్న మా తండ్రి అంటున్నాడు. పరలోకముందున్న మా తండ్రి అని ప్రభు భూమి మీద ఉండి చెప్తున్నారంటే పరలోకంలో తండ్రి అనే దేవుడు ఉన్నారని మనకు అర్థమవుతుంది కదండి. ఎవరు చెప్తున్నారు? ప్రభువే చెప్తున్నారు. నేనున్నాను, పరలోకమందున తండ్రి ఉన్నారు, మీరు కూడా పరలోకమందున తండ్రికి మీరు ప్రార్థన చేయండి ఆయనని శిష్యులకు ప్రారంభంలో ప్రార్థన నేర్పాడు ఆయన. అంటే తండ్రి ఉన్నాడన్న సంగతిని ఆయన చెప్పినప్పుడు కూడా వినరా? యేసుప్రభు చెప్పినా వినరా? వినరండి వీళ్ళు. లూసిఫర్ గారు చెప్పింది అంటారు, సాతాను చెప్పేవి బాగా వింటారు, యేసుక్రీస్తు చెప్పేవి వినరు. ఆయన చెప్పింది వినకపోవటంలో మనకు వచ్చినటువంటి నొప్పేంటి, బాధ ఏంటి? మీరు ఏం చేస్తారో తెలుసా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి మీరు బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చెయ్యండి అని తండ్రి నామాన్ని, పరిశుద్ధాత్మ తన నామాన్ని, పరిశుద్ధాత్మ నామమని ఈ ముగ్గురు పేర్లను ప్రస్తావిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది ఇవ్వాలా లేదా? శిష్యులు ప్రభు మాట జవదాటే అవకాశం ఏదైనా ఉందా? ఆయన అలాగే చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు పరలోకాన్ని, మనం ఎలా చెప్పినా పర్వాలేదు అనుకున్నారేంటి వాళ్ళు? పొరపాటున ప్రభువు చెప్పినట్టుగా చెప్పకోకుండా ఉండరు ప్రియమైన దేవుని పిల్లరా. ప్రభు ఏం ఆజ్ఞది? ఆజ్ఞది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు శిష్యులు ఏ నామంలో బాప్తిస్మం ఇవ్వాలా? యేసు ప్రభు వారు ఏం చెప్పాడో అదే మనం ఇవ్వాలా. కానీ అపోస్తుల కార్యంలోకి వచ్చేసరికి వారు ఏమి ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిస్మము పొందండి అని వారు ఇచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన దాన్ని జవదాటి ఇచ్చి తప్పు చేసి ఇచ్చారా, లేకపోతే అందులో ఏదైనా ఉన్నదా అనేది మనం ఆలోచించాలి. మన బాప్తిసాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఇలాంటి చాలా మన మధ్యలోకి వస్తుంటాయి. ఏళ్ళకి తిరుగుతారు, పాంప్లెట్లు పట్టుకొస్తారు. మీరు ఏ బాప్తిసం పొందారు, ఏ బాప్తిసం పొందారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందామా? లేదు కొట్టేసి తప్పది, మీరు యేసునామములో పొందాలి అనగానే ఎక్కడా తొట్టి ఎక్కడ కాలం అని పరిగెడుతున్నారు చాలామంది. మరలా ఎందుకంటే ఇలా పొందితే ఇదిగో నరకానికి వెళ్తారు, అపోస్తులు ఇలాగిచ్చారు కనుక మీరు కూడా ఇలాగే పొందాలి. మరి యేసు ప్రభు వారు ఏమని చెప్పాడు అన్నది వాళ్ళు పట్టించుకోవట్లా. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటన్నమాట? ఇప్పుడు ఇంతకీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కటే, వాళ్ళ ముగ్గురు నామము ఒక్కటే అనేది వాళ్ళ ప్రగాఢమైన విశ్వాసం. ఇంక విషయం చెప్తాను బాగా వినండి. తండ్రిని నామం అంటే, తండ్రిని నామం అనగానే పాత నిబంధన కాలంలో మోషే గారు ఏం చెప్పాడు తెలుసా అండి? నీ పేరేంటని వాళ్ళు అడుగుతారు, నేనేం చెప్పాలని అడిగాడు. ఏమని చెప్పాడు దేవుడు చెప్పండి అసలు? ముందుగా ఉన్నవాడను. వాళ్ళ నామాలలో వాళ్ళ పని ఉంది. మన నామాల్లో ఏముంది? మన నామాల్లో ఏముందండి? ఏమి లేదు. లిల్లీ పువ్వు, లిల్లీ అని పెట్టుకుంటాం. ఏంటది? శాంతారావు అని పెట్టుకుంటాం, కానీ ఆడు ముక్కు మీదే కోపం. ఆనందరావు అని పెట్టుకుంటాం, ఎప్పుడు ఏడిపే. వాళ్ళ పేరులో త్యాగం ఉంది, పని ఉంది. సృష్టికర్త ఎవరో అని చెప్పుకుంటున్నాడు ఆయన. యేసు అనగానే అంటే అర్థం ఏంటి తెలుసా అండి? రక్షకుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. పేరులో ఏముంది? రక్షించేవాడనుంది. అభిషేకం పొందినవాడు, రాజుగా అభిషేకం పొందినవాడు. వాళ్ళ పేరులో పనితనం ఉంది, మన పేరులో లేదు. మన దగ్గర ఏ పనితనం లేదు. అందుకని నామాల గురించి మాట్లాడాలి అంటే మనం సరిపోం ప్రియమైన దేవుని పిల్లరా. వాళ్ళ ఉనికి ఏంటి, వారు ఏం చేశారు, సృష్టి ఆరంభం నుండి ఏం జరిగిందనేది బైబిల్లో క్రమంగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. సృష్టి చేయటంలో ఎవరెవరు ఉన్నారని బైబిల్లో క్లియర్గా రాయబడింది. ఆదికాండం ప్రారంభం నుంచి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడు చుండెను. ఎవరెవరు ఉన్నారో తెలుసు ఇక్కడ? దేవుడు ఉన్నాడు, తండ్రి అనే దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ కూడా ఉన్నది. ప్రియమైన దేవుని మరి యేసుప్రభు వారు లేరా? ఆయన ఉన్నారు. ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాను అని సామెతల గ్రంథంలో బయటపెట్టాడు తండ్రి. సృష్టిని సృష్టించటంలో
తండ్రి పాత్ర ఉన్నది, కుమారుడు పాత్ర ఉన్నది, పరిశుద్ధాత్మ పాత్ర కూడా ఉన్నది. అలాగే మనల్ని చేయటంలో, మనిషిని చేయటంలో ఎవరున్నారు? మొదటి అధ్యాయము 28 అనుకుంటా చూడండి. ఆదికాండంలో ఏముంది చూడండి, అక్కడ ఒకసారి చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం. అంతకాకుండా దానికంటే చదువు అమ్మ, చదువు. వారిని ఆశీర్వదించాను, మన స్వరూపం ఉందనే మాట 26 అనుకుంటా చూడండి. అది దేవుడు మన అని చూడండి. మన అంటే ఎంతమంది అండి? మన అంటే ఎవరెవరు అసలు? నేను అన్నదానికి మన అన్నదానికి తేడా ఉందా లేదా? నేను అంటే నొక్కండేనండి. మన అంటే ఒకటి కంటే ఎక్కువ అండి, ఒకటి కంటే ఎక్కువ. అది ఎన్నని తర్వాత ఆలోచిద్దాం. మన అనగానే ఒకటి కంటే ఎక్కువ. నేను అన్నదానికి మన అన్నదానికి చాలా తేడా ఉంది. ఇంత బాగా రాయించిన దేవుడు ఇక్కడ ఎందుకని నేను అనలేదు? మన అంటే ఆయన కాక ఎవరో ఉన్నారని. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు అక్కడే అన్నాడా? దేవుడు కాక మన అని ఇంకెవరన్నా కొంతమందితో కలుపుకొని అన్నట్టుగా ఉందా? ఉన్నారండి. వాళ్ళు ఉండనివ్వండి. వీళ్ళకి బాధ ఏంటంటే బాబు, అసలు వీళ్ళు ఎంత గందరగోళం చేస్తున్నారంటే మామూలు గందరగోళం కాదండి. బైబిల్ అంతా కరెక్టేనండి, రాయబడింది కరెక్టేనండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ఉన్నారన్న సంగతి కరెక్టేనండి. వీళ్ళెందుకో కొన్ని మాటలు తీసుకొని అట్టట కుదరదు, మేము ఒకటిగా ఉండనేమో, వాళ్ళు ముగ్గురున్నారని ఉండనేము, మేము వాళ్ళ ముగ్గురిని ఒకే తాడు కట్టేసి ముడులేసేసి ఒకటే అని చెప్తామని చాలామంది వచ్చి కూర్చున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అది కుదిరేది కాదు. ఇంకో విషయం చెప్పాడు యేసుప్రభువు. లూకా సువార్త 24 అధ్యాయము చూడండి. ఆది కాండం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? లూకా సువార్త 24 అధ్యాయము. మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. లూకా రాసిన సువార్త 24 అధ్యాయము 48 వచ్చిన చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెబుతుంది ఎవరండి? చెబుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడు? మరణించి 3వ రోజున లేచి వారితో ఉండి లాస్ట్ ఆఖరిలో చెప్తున్నాడు. ముందు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది. నా తండ్రి వాగ్దానం చేసిందా, నేను వాగ్దానం చేసిందా? చూడండి ఎంత క్లియర్గా ఉంది చూడండి. నా తండ్రి వాగ్దానం చేసింది అంటున్నాడే కానీ నేను వాగ్దానం చేసింది అంటలేదండి అక్కడ. అంటే ఇప్పుడు ఎవరో వాగ్దానం చేశారట. ఏం చేశారు అంటే పైనుండి శక్తి మీరు పొందుకునే వరకు. పైనుండి శక్తి రావటం అంటే ఆ శక్తి ఎవరు? ఆ శక్తి ఎవరు? పరిశుద్ధాత్మ శక్తి అండి. అప్పటి వరకు మీరు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. నా తండ్రి చెప్పాడు, నేను మీకు చెబుతున్నాను. అంటే తండ్రి ఉన్నాడని, తండ్రి యేసుక్రీస్తుకు చెప్పారని, యేసుక్రీస్తుకు శిష్యులకు చెబుతున్నారని చక్కగా పువ్వు విడిపోయినట్టుగా క్లియర్గా ఉందండి. ఉందా లేదా? మరి అలాంటప్పుడు ఆయన లేడు, ఈయన లేడు, ఈయన ఆయన మొత్తం కలిపి ఏంటంట? ఒక్కటే. మీరెవరు చేయటానికి? ఆయన నా తండ్రి అంటున్నాడు కానీ నేనే తండ్రి. ఇక్కడే వచ్చింది గొడవంతా. నేనే తండ్రి అంటున్నాడా, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడా? చూస్తారా 20వ అధ్యాయం యోహాను సువార్త ఒక్కసారి చూడండి. ఇది మీకు అర్థమైతేనే ఏ నామంలో తీసుకోవాలా, నామంలో తీసుకోవాలా, మరణములోనికి తీసుకోవాలనేది ఆ రిఫరెన్స్ మీకు చూపిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. 16వ వచనం చూడండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆయనకు హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము.
యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు, బాగా వింటున్నారా, నేను ఎక్కడికి ఎక్కిపోలేదు, ఈయనే తండ్రి అనుకుందాం కాసేపు. ఏమనాలి చెప్పండి? ఇప్పుడు ఈయన్నే మీరు తండ్రి అనుకోండి, ఏమనాలి యేసు ప్రభు? తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే తండ్రి ఎక్కడున్నాడని చెప్తున్నాడు? ఎక్కగలిగినంత ఎత్తులో నాకున్నాడు ఆయన, నేను ఎక్కిపోవాలి అక్కడికి అంటున్నాడు. నేను ఎక్కిపోవాలి అంటున్నాడు ఆయన. నేను ఇంకా ఎక్కిపోలేదు అంటున్నాడు. ఎక్కడికి? శూన్యంలోకి కాదు, పరలోకములో తండ్రి యొద్దకు నేను ఇంకా ఎక్కి పోలేదు. ఒక్కటే అనుంటే అసలు ఈ పదం వాడాల్సిన పనే లేదు, ఈ పదానికి అర్థమే లేదు. నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియా నేనే మీకు తండ్రి అన్నాడా? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. యేసుప్రభు చెప్పిన గొప్ప మాట ఏంటి చూసారండి? వీళ్ళు అసలు ఒప్పుకోరండి కదా. నా దేవుడు అంటున్నాడు బాబు, ఆయన నా దేవుడు అంటున్నాడు. ఎవరో? యేసుక్రీస్తే దేవుడు. ఆయన ఏమంటున్నాడు మళ్ళా? నా దేవుడు అంటే తండ్రిని ఏమంటున్నాడు అనమాట కుమారుడు యేసుక్రీస్తు. ఆయన నాకు తండ్రి అనుకుంటున్నారేమో, నాకు కూడా ఆయన దేవుడే. నేను దేవుణ్ణి. మరి ఆయన తండ్రి అయిన దేవుడు. ఎఫ్సీ పత్రిక చదివారు కదా, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, తండ్రి అయిన దేవుడు ఒక్కటే. ఆ ఒక్క దేవుడే యేసు ప్రభు వారికి తండ్రి ప్లస్ దేవుడు అన్నట్టు ఇక్కడ వాక్యం ఉంది. నేను ఒక్కరికరించి చెప్పానా, ఉన్నదే చెప్పానా? ఉన్నదే చెప్తున్నా మీకు. నా దేవుడు మీ దేవుడు అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు, తండ్రి ఉన్నారా? మనకి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవటానికి వీళ్ళకున్న బాధ ఏంటంటే, అపవాది ఏం చేస్తుంది అంటేనండి, ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోనిదండి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి సమాజంలో, యూట్యూబ్లో మిమ్మల్ని కూడా బాగా జనం చూడాలంటే మీరు మీ నోటికి వచ్చింది వాగి అవతల పడేయండి. మీరు మీ నోటికి వచ్చింది ఏం చేయాలి? వాగేశారనుకోండి, అబ్బో ఇదేదో చూద్దామని భిక్షగాళ్ళకి భిక్షగాళ్ళకి బిచ్చం వేసినట్టుగా జనం ఏం చేస్తారు? డబ్బులు పంపిస్తుంటారు. ఇలా చేయకుండా మీరు. ఆయన అపవాది కొంతమందిని సపరేట్ చేసింది. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో యేసుక్రీస్తు అంగీకరిస్తున్నప్పుడు, ఆయన చెబుతున్నప్పుడు చెప్పుకోవటానికి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవటానికి వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి అసలు? బాప్తిసం ఎందుకు పొందాలి? దాని వెనకాతలు ఏం దేవుడు దాచాడు? అన్ని బాప్తిసాల వెనక మన నామాలు లేవు. ఇంకో బాప్తిసం కూడా జరిగింది, చూస్తారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి చూడండి, మొదటి వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి. అమ్మా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను, ఎక్కడ పొందారండి? మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందారంట. మీరు ఎక్కడ పొందారు? కృష్ణానదిలో, తొట్టిలో. ఇశ్రాయేలీలంతా ఎవరో? దేవుని ప్రజలండి. ఇశ్రాయేలీలండి బాబు. సుమారుగా 25 లక్షల మంది ఉండుండొచ్చినది అంచనా. 6 లక్షల మంది అని రాశాడు దేవుడు. మరి చిన్న పెద్ద ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అందులో. మరి ఇంతమంది ఎక్కడ బాప్తిసం పొందారు? మేఘములో, సముద్రములో. ఎవరి నామంలో? బాగా వినండి. ఇక్కడ ఏమన్నా తెలుసండి? మోషే మాట వచ్చింది చూడండి. అక్కడ మోషేను బట్టి అని చూడండి. అక్కడ కింద ఏమనుంది? ఫుట్నోట్లో మోషేలోను అంటే మోషేలో బాప్తిసం పొందారని అర్థమా? మోషే వారికి చెప్పిన దానిని బట్టి, మోషే వారిని నడిపించిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మోషేని వారి మీద నాయకుడిగా నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వే వీళ్ళందరినీ నడిపించాలి, నువ్వు చెప్పిందే వీళ్ళు వినాలి. వీళ్ళు బాప్తిసం ఎక్కడ పొందారు? మేఘము కింద పొందారట, సముద్రములో
బాప్తిసం పొందారంట. ఎవరిచ్చారు, ఎలా పొందారు అంటే దేవుడు వారిని సముద్రములో నుంచి నడిపించేశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి వాడలో వాడెక్కినటువంటి నోవహు గారికి ఎలాంటి బాప్తిసమో సముద్రంలో నడిచి వెళ్ళిపోయిన వీళ్ళకు కూడా అదే బాప్తిసం. రక్షించాడు దేవుడు, కాపాడాడు వాళ్ళని. ఆ సాదృశ్యమైన బాప్తిస్మము నీటి ద్వారాగా మనల్ని రక్షిస్తుందని పేతురు గారి ద్వారాగా దేవుడు రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఆ నామము ఈ నామం అని కొట్టుకోకూడదు. ఎవరు అసలు కొట్టుకోకూడదు. దేవుని కోసం బ్రతికిన వారిని దేవుడు కాపాడాడు, నీళ్ళ ద్వారా వాళ్ళని కాపాడాడు. అదే వాళ్ళకి బాప్తిసం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు రక్షింపబడ్డారు కదా, అందులో చాలా మంది అంట దేవునికి ఇష్టలుగా ఉండలేక ఏమైపోయారు, చచ్చిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవునికి ఇష్టలుగా ఉండలేక చచ్చిపోయారు. దేవునికి ఇష్టలుగా ఉండటమే మనకు రక్షణ. దేవునికి ఇష్టం లేకపోతే మీరు ఏ బాప్తిసం పొందితే సుఖమేంటి? యెరూషలేము వెళ్ళి బాప్తిసం పొందుతారు చాలామంది. టూర్కి వెళ్ళి అక్కడ బాప్తిసం తీసుకుందాం, యోర్దాను నదిలో యేసు ప్రభువు తీసుకున్నారు. అక్కడికి వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు. తెలుసా మీకు? రాజశేఖర రెడ్డి గారు బాప్తిసం ఎక్కడ పొందారు తెలుసా? యేసు ప్రభువు వారు ఎక్కడ పొందారో యోర్దాను నదికి వెళ్ళి పొందారు ఆయన. అది ఆయన విశ్వాసం. ఎక్కడికి వెళ్ళి పొందితే ఏంటి, మీరు ఇక్కడ సరిగ్గా లేకపోతే? ఏ నామములో పొందితే ఏంటి, మీ బ్రతుకు బాగోపోతే? ఒకడు ప్రశ్నిస్తున్నాడు వాళ్ళ సమాజంలో. యావత్ క్రైస్తవ ప్రపంచం మీద బురద చల్లుతున్నారు ఈజీగా, చాలా ఈజీగా. ఏంటో తెలుసా? వీళ్ళు క్రైస్తవులట, బాప్తిసం పొందారట, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట అని వాడు చూపించాల్సిన వాడు కొన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ బాప్తిసాల గురించి కొట్టుకోవటం కాదు ప్రాముఖ్యం. బాప్తిసము నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. సంఘానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలో తెలుసుకోకపోతే నువ్వు ఏ బాప్తిసం పొంది దానివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? బాప్తిసం ఏమండి మనకు ఒక మెట్టండి, మనల్ని రక్షణలోకి నడిపించడానికి దేవుడు అనుగ్రహించిందండి అది. అంతేగాని బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకం వెళ్ళిపోతారని కాదండి. తర్వాత నీ జీవితం అనేది దేవుల్లో చాలా బాగా కొనసాగాలి. ఇందుకు నువ్వు ముందు వాగ్దానం చేసి రావాలి సంఘములోనికి. ఈ వెనకాతల వీళ్ళు తీసుకున్న వాళ్ళందరూ దేవుడు వారి నీతి క్రియలను బట్టి వారికి పరలోకాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము నీతిమంతుడు పరలోకం, మోషే నీతిమంతుడు పరలోకం, దావీదు నీతిమంతుడు పరలోకం, హెబేలు మొదలుకొని ఎంతమంది అయితే నీతిమంతులు ఉన్నారో, దేవుని కోసం బ్రతికి చనిపోయారో వారందరికీ పరలోకం. ఈ నామాన్ని బట్టే తీసుకున్నావు కనుక నీకు పరలోకం లేదని చెప్పడానికి లేదు అక్కడ. ఆయా కాలాలలో దేవుడు వారికి అలా సెట్ చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు మన కోసం మరణించిన తర్వాత అక్కడ నుండి తీసుకున్న బాప్తిసాలు ఏమండి ఒక రకంగా ఉన్నాయి. చూడండి, యేసులోనికి బాప్తిసం పొందాలన్నట్టుగా లేఖనం చెప్తుంది. అయితే యేసు ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామని చెప్పారు కదా. మరి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని నమ్మి యేసులోనికి బాప్తిసానికి వెళ్ళాలి. అది ఏంటో పౌలు గారు బయట పెట్టాడు. రోమిలకు రాసిన పత్రిక ఒక్కసారి చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, బాగా వినాలి, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము నామములోనికి పొందుతున్నామా, మరణములోనికి పొందుతున్నామా రాశాడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ నామంతో పని లేదా? యేసునామం అనే వాళ్ళకి బాగా వినాలి వీళ్ళు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము నామములోనికి అంటున్నాడా, మరణములోనికి అంటున్నాడా? మరణములోనికి. అంటే బాప్తిస్మం పొందటం అంటే అర్థం ఏంటనమాట? ఆయన మరణములోనికి మనము ఏకమైపోవాలి అని అర్థం. ఆయన కోసం మరణిస్తావా? మరణిస్తానని చెప్పి వెళుతున్నావు అక్కడికి. ఇప్పుడు నామాలు గొడవ లేదు, వీళ్ళు పెట్టుకున్నారు నామాలు. యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ మరణములోనికి వెళుతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసండి? యేసు క్రీస్తు ఎలాగైతే భూమి మీద ప్రజల పాపము నిమిత్తము మరణించారో, ఇదిగో ఈ సాదృశ్యమైన బాప్తిసం పొందుతున్న మీరు కూడా
మరణములోనికి వెళుతున్నారు. మరణములోనికి వెళుతున్నారు, నామములోనికి కాదు, మరణములోనికి వెళుతున్నారు. అంటే మరణము వరకు మీరు ఆయన కోసం జీవించటానికి, మరణమైనా సరే ఆయన వదిలిపెట్టుకోకుండా జీవించటానికి. యేసుప్రభు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు చూస్తారు. 24వ అధ్యాయం మత్తయి సువార్త చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 24, 9, 10 వచనాలు. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము ఏమైపోతారంటండి? సకల జనుల చేత ద్వేషింపబడుదురు. యేసు క్రీస్తు నమ్ముకున్నామని ఒక్క మాట అంటే చాలండి. మనకేంటి అవార్డులు రివార్డులు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. యేసు క్రీస్తు నమ్ముకున్నామా అని మన అనగంగానే ముందు అర్జెంటుగా మనల్ని పక్క కూగబెట్టేస్తారు. ఏడు తెలుసా అండి, మీరు అంటరాని వాళ్ళు లెక్క ఒకటే, మీరు దేనికి పనికిరాని వాళ్ళు అన్నట్టుగా మన పక్క పెట్టేస్తారు. యేసు క్రీస్తు మాట అనగానే ఆయన ఎప్పుడు చెప్పాడు ఈ మాట? బ్రతికున్నప్పుడే చెప్పాడు. నా నామమును మీరు ఏమవుతారు? శ్రమలు పాలవుతారు. సకల జనుల చేత మీరు ద్వేషింపబడతారా, పూజింపబడతారా? ద్వేషింపబడతారు. నేను అనగానే పుండు మీద కారం లాగుంటుంది వాళ్ళకి, యూదులకి, ఇశ్రాయేలులకి, ఆనాటి అధికారులకి, చాలా మందికి. యేసు క్రీస్తు అంటే ఏంటో తెలుసా అండి? ఒక ముళ్ళు లాంటి వాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ముళ్ళు లాంటి వాడు. చెడుని సమర్థించడు, చెడుని ద్వేషిస్తాడు, చెడు చేసిన వాళ్ళని చేయొద్దని చెప్తాడు. మరి అలాంటి వాడు ఎలాగుంటాడు మనుషులకి? ముళ్ళు లాంటి వాడే. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అసలు ఈ ముళ్ళుని తీసేస్తే మనకి ఈ బాధ ఉండదు అనుకొని తీసేయాలనుకున్నారా? ఆ ముళ్ళు లాంటి వాడే యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి నన్ను మీరు నమ్ముకొని నా పేరు చెప్పారనుకోండి, అక్కడ మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు? రెండయ్యా కూర్చోండి, మర్యాదగా కాఫీ తాగుతారు, టీ తాగుతారు, అందరూ కత్తి ఎదురా అంటారు. అంటే యేసు నామం అనగానే ఆ రోజుల్లో విపరీతమైనటువంటి యాంటీ ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, యూదుల్లో ఎందుకు ఉందంటే, ఏమండి, యేసు క్రీస్తు మాట అంటేనే వాళ్ళకి అసలు నచ్చటం లేదండి. మాకు యెహోవా దేవుడు, మాకు యోధా మతం ఉంది, మాకు ఆయనే దేవుడు తప్ప అసలు నువ్వెవరవి అని యేసుక్రీస్తు దేవుడుగా భూమి మీద వచ్చినా, తండ్రి తనను పంపించినా, తండ్రి గురించి ఎన్ని చెప్పినా వాళ్ళు అసలు వినటం లేదు. వినటం లేదు. ఈ సువార్త చెబుతుంటే ఏమని అన్నారు ఒకసారి? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 18 వచనం చూడండి. ఆనాటి అపోస్తలు పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు యేసుక్రీస్తు గురించి బోధిస్తుంటే ఏమన్నారో చూడండి. అప్పుడు వారిని పిలిపించంటే, ఈ ముగ్గురిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడొద్దంటే అర్థం ఏంటండి? మీరు యేసు నామం బట్టి అసలు మాట్లాడకూడదు, ఆ నామం అంటేనే మాకు ఇష్టం లేదు అని అంటున్నారు వాళ్ళు. అంటే యేసు మీద వాళ్ళు గ్రడ్జ్, కోపం పెంచుకున్నారు, విరోధం పెట్టుకున్నారు. యేసు క్రీస్తు అంటే అసలు తీసేయండి పక్క అంటున్నారు వాళ్ళు. తెలియదు, వాళ్ళు కళ్ళు మూతలు పడి ఉన్నాయి. ఎంత మాత్రం మీరు బోధించడానికి వీల్లేదంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నామం అంటేనే యాంటీ ఉంది, అక్కడ యాంటీ ఉంది. చెడు చేశాడని కాదండి, చెడు చేసిన వారిని చెయ్యొద్దని చెప్పినందుకు. మూర్ఖులకు చాలా మందికి తెలియక యేసు ప్రభు వారి మీద ఏదేదో కోతలు కూసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకి ఏం తెలీదు, బైబిల్ నాలెడ్జి లేదు. బ్రతకటం కోసం యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్నారు చాలామంది. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీరు ప్రకటించటానికి వీలు లేదంటే మానేశారా, ప్రకటించారా? మానేయలేదు, ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళు పొందింది బాప్తిస్మము యేసుక్రీస్తు మరణములోనికి. మరణమైనా నువ్వే అని యేసుని వెంబడించారు. మరి మీరెందుకు వెంబడించారు? నేటి క్రైస్తవులు ఎందుకు వెంబడిస్తున్నారు యేసుక్రీస్తుని? బ్రతికి బట్ట కట్టేద్దామనా? ఆశీర్వాదాలు తీసుకొని పారిపోదామనా? నూనె రాయించుకుని ఉండిపోదామనా? రోగాలన్నీ పోగొట్టుకుందామనా? అంత ఉల్టా. అంటే వీరు యేసు మరణములోనికి బాప్తిసం పొందల, నామాల గురించి కొట్టుకుంటున్నారు చాలామంది. యేసులోనికి బాప్తిసం పొందినవాడు మరణానికి వెనుకాడు, అవసరమైతే క్రీస్తు కోసం చనిపోవటానికి ఇష్టపడతాడు. అదిగో అది పౌలు గారు చెప్తున్నారు.
క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన మరణములోనికి బాప్తిసమము పొంది ఉన్నారు, జాగ్రత్త అన్నాడు. ఏరి ఇలాంటి వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారు? ఆయన మరణంలోనికి బాప్తిసం పొందటమే బాప్తిసం పొందటం అంటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి ఉన్నాడు, తర్వాత కుమారుడు ఉన్నాడు అన్నప్పుడు ఎందుకు వీళ్ళకి బాధ? యేసు నామంలో వాళ్ళు ఎందుకు బాప్తిసం ఇచ్చారో అది మనకు తెలియటం చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు ఇచ్చారంటే యేసుక్రీస్తు పేరంటేనే వాళ్ళకి మండిపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఇప్పుడు మరి బాప్తిసంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మరి కుమారుడు పేరు రాకపోతే బాప్తిసం ఇవ్వకూడదు. కుమారుడు ఉండాల్సిందే. ఆయన తండ్రి ఉండకూడదా? తండ్రి ఉండాలి. మరి పరిశుద్ధాత్ముడు ఉండకూడదా? పరిశుద్ధాత్ముడు కూడా ఉండాలి. మరి వీళ్ళని ఎలాగైనా సరే యేసు నామంలోనికి బాప్తిసంలోనికి తీసుకురావాలంటే ఏం చేయాలో అపోస్తలులు బాగా ఆలోచించారు. యేసుని గురించి చెప్పిన తర్వాత చాలామంది మారారని బైబిల్లో ఉంది. ఉందా లేదా? ఉంది. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు ఒకసారి చూడండి, 36 నుంచి. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 36 వచ్చిన ఏముంది? మీరు సిలువ వేసిన ఈ యేసుని, అక్కడ కూడా చక్కగా క్లియర్గా ఉందండి. యేసునే దేవుడు అంటున్నాడు చూడండి. యేసునే తండ్రి అనే దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగా క్రీస్తుగాను మీ మీద నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రూఢిగా తెలుసుకోవాలి మీరు. తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తుని మీ మీద ప్రభువుగా నియమించాడయ్యా. మీరేం చేశారు? ఆయన్ని సిలువ వేశారు. సిలువ వేయకముందే మీ మీద ప్రభువుగా నియమించారు, కానీ మీరు ఇష్టపట్టల్లా, సిలువ వేసేశారు మీరు అని పేతురు గారు వాక్యం చెప్పేసరికి ఆ వాక్యం విన్న అపోస్తలులు ఇశ్రాయేలులు మారు మనసు పొందారు. ప్రియమైన దేవుని పిల్లలు అదే చెప్తున్నారు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదా? యేసుప్రభు ఏం చెప్పారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇమ్మని శిష్యులకు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు ఏమంటున్నారు? ఎందుకంటున్నారో తెలుసా? అది కావాలి. ఎందుకంటున్నారో తెలుసా? ఆ తీసుకోబోయే వాళ్ళు తండ్రి అంటే వాళ్ళకి ఇష్టమే, యెహోవా దేవుడు అంటే వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు యోధా మత ప్రవిష్టులు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ యేసుక్రీస్తునే వాళ్ళు ఒప్పుకోవటం లేదు కనుక ఇప్పుడు వీళ్ళని ఎవరి కింద ఒప్పించాలి? క్రీస్తు నామములో కూడా వీళ్ళకి బాప్తిసం ఇచ్చేయాలి. అర్థమవుతుందా మీకు? ఎవరినైతే ఒప్పుకోవటం లేదో ఒప్పుకొనని యేసుక్రీస్తు నామములో వీళ్ళకి బాప్తిస్మము ఇవ్వాలి. అప్పుడే వీళ్ళు లొంగినట్టు లెక్క యేసుక్రీస్తుకి. అందుకు వాడబడిన పదమే యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిస్మము పొందండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మధ్యలో సోకాళ్ళు భక్తులంతా మాట్లాడే మాటలు దాన్ని బట్టి అసలు అపోస్తులు బాప్తిసం ఇచ్చేటప్పుడు ఉచ్చరించిన పదాలు విన్నవాడెవడు? పేతురు గారు బాప్తిసం ఇచ్చాడు. ఎంతమందికి అండి? 3000 మందికి. బాప్తిసం ఇచ్చేటప్పుడు మీరు కూడా తొట్టి దగ్గర చూశారు కదా. నేనేం మాట్లాడుతున్నారో మీకు తెలుసు కదా. ఏమని బాప్తిసం ఇచ్చానండి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి మీకు బాప్తిసం ఇచ్చున్నాను. మీరందరూ విన్నారు, సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు పేతురు గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఉచ్చరించలేదని చెప్పడానికి ఎవడైనా ఉన్నాడు అక్కడ? ఉన్నాడా? ఎవడు లేడు. మరైతే మనకెలా తెలుస్తుంది ఇచ్చుంటాడని? యేసుక్రీస్తుని హైలైట్ చేస్తూనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చుంటాడని మనకెలా తెలుసు? మరి మనం చెప్పటానికి మనకి ఎలా తెలుసు అంటే యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను బట్టి చెప్పగలం. యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను బట్టి చెప్పగలం. మనం వెళ్ళలేదు అక్కడికి, మనం వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళలేదు. మరైతే వాళ్ళు ఏ నామములు ఇచ్చారంటే యేసు నామములు మీరు బాప్తిసం పొందండి అన్నారే కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వలేదని అక్కడేమీ చెప్పలా. తండ్రి ఉనికి చెప్పాలి, కుమారుడు ఉనికి చెప్పాలి,
పరిశుద్ధాత్ముడు ఉనికి చెప్పాలి, వాళ్ళ గొప్పతనం చెప్పాలి, వాళ్ళ త్యాగాలు చెప్పాలి. అపోస్తులు చేశారు ప్రియమైన దేవుని పిల్లరా. అక్కడ అనలేదు కనుక లేదని అర్థం కాదు. మరి అక్కడ యేసునామంలోని బాప్తిస్మం ఇచ్చారని వాళ్ళు యేసునామలు అన్నట్టుగా వీళ్ళు ఎవరు విన్నారా, చూశారు? అక్కడికి వెళ్ళి ఎవరు లేరు. మరి అక్కడ అంటే అక్కడ ఉద్దేశం ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఇశ్రాయేలీయులకి తెలియాలని, ఆ ఒప్పుకోనని వారిని ఒప్పించటానికి ఆ నామం గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ప్రియమైన దేవుని పిల్ల. అంతే తప్ప తండ్రి కుమారుడు లేడని కాదండి. ఇంతకీ ఎందుకు ఎక్కడికి ఏ బాప్తిస్మంలోనికి వాళ్ళని తీసుకెళ్ళిపోయారంటే వాళ్ళని త్యాగధనులుగా ఉండేటట్లుగా, మరణం అంటే భయము లేని వారిగా ఉండేటట్లుగా, ఉన్న సంపద అంతా దేవుని కోసం పెట్టేయాలి అన్నంతగా క్రీస్తు యొక్క శ్రమను గురించి చెప్పారు, క్రీస్తు త్యాగం గురించి చెప్పారు. అంతే తప్ప తండ్రి కుమారుడు లేడని కాదండి. వారు ముగ్గురు ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది ఏం చేయటం మొదలెడుతున్నారంటే బైబిల్లో మరి వాళ్ళకున్న జ్ఞానం, నేను వాళ్ళని ఏమీ విభేదించటం లేదు, కానీ బైబిల్లో ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఒక ఆయన చెప్పడం మొదలెట్టాడంట. నేను వినలా ఇంకా మాట. బైబిల్లో ఎంతమంది యెహోవాలు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. అయితే యెహోవా దూత యేసుక్రీస్తు అని చెప్పడం ఒక ఆయన చెప్పడం మొదలెట్టాడు. ఇంతకీ ఎవరో యేసుప్రభు వారు ఎవరో దూత. ఇంకొకళ్ళు ఏం చెప్పడం మొదలెట్టారు? మిఖాయిలు దూతే యేసుక్రీస్తు అని చెప్పడం మొదలెట్టారు. అర్థం చేసుకుంటా ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడు కాదంటానికి ఎవరు చెప్పటానికి లేదు. మరలా వాళ్ళ మధ్యలో ఎవరు గొప్ప ఎవరు చిన్న ఇది కూడా వేశారండి. తూనికలో పెట్టి కాంట్రోల్ తోస్తారు, చూసారా? ఇలా తోస్తున్నారు దేవుళ్ళని. తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, పరిశుద్ధాత్ముడు గొప్ప. అక్కడ ఆళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని కాదండి. యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసండి? పరలోకంలో సింహాసనాన్ని వదిలిపెట్టుకోవటం అనే మాట ఒకసారి ఉపయోగించి ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏముంది? తండ్రితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ. అంటే యేసుప్రభు వారికి తండ్రి ఎలాంటి స్థానం ఇచ్చారు? నా కుమారుడా, నువ్వు నా అంతటి వాడివే నాయన, నాతో నువ్వు సమానంగా ఉండొచ్చు, అయితే నువ్వు నా కుమారుడు అన్నాడు. ఇది తేడా. తేడా ఏంటి? తండ్రి కుమారుడు బంధం ఫుల్ పవర్స్ యేసుక్రీస్తుకి కూడా ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లరా. ఎలాగున్నాయని చెప్పాడు యేసుప్రభు వారు ఇదే మత్తయి సువార్తలో. నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఎక్కడ తక్కువ చెప్పండి? తన తండ్రి తన కొడుకుల్ని తనకంటే గొప్పవాడిగా చూడాలని చూస్తాడా? తక్కువగా నొక్కేస్తుంటాడా? ఏ తండ్రి అయినా సరే, మన తండ్రి కూడా నా కుమారుడు నాకంటే ఎలా ఉండాలి? గొప్పవాడిగానే ఉండాలనుకుంటాడు. అలా అనుకోవటంలో తండ్రికి తప్పేమి లేదుగా. మీరెవరు తోకాలేసి తుయిటాకి నువ్వు పెద్దోడు నువ్వు చిన్నోడు, నువ్వు పెద్దోడు నువ్వు చిన్నోడు, ఆయన ఏం చెప్తే అది వింటమే మన పని. నేను తండ్రిని, మీరు నాకు కుమారులు అని అంటున్నప్పుడు మనం అలా ఒబే అవ్వాలి, శిరసావహించాలి. ఆఖరి మాటగా చెప్పి ముగిస్తాను, బాగా తెలుసుకుందాం. చూడండి ప్రియులారా, యోహాను రాసిన మొదట సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఏమంటున్నారు చూడండి. ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం ప్రియులారా. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే. ఈ మాటలను మనకి ఏం తెలియజేస్తున్నాయంటే నన్ను పంపిన ఆయన ఉన్నాడనే మాట మనకు కన్ఫామ్గా చెబుతున్నాయి. ఆయన ఏం చేయమంటే నేను అదే చేస్తాను, కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను, నా ఇష్ట ప్రకారంగా చేయను నేను. ఏమండి తండ్రికి ఏమండి ముద్దుల కుమారుడు అండి బాబు. తండ్రి ఏది చెప్తే అదే చేస్తాడు ఆయన. ఎవరు? యేసు ప్రభువారు. అదే ఆయన చెప్తున్నాడు. కనుక నా తీర్పు న్యాయమైనది, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని ఎడల నా సాక్ష్యము సత్యము కదంటే అర్థం ఏంటి? తగ్గిపోయాడని కాదు. అక్కడ నా గురించి నేను చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? నా గురించి నా తండ్రి చెప్పాలి. నా తండ్రి చెప్తేనే బాగుంటుంది. నా ఇష్ట ప్రకారంగా నేను చెప్పను. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదురు.
యేసుప్రభువు చెప్తున్నాడు, నన్ను గురించి సాక్ష్యం ఇచ్చే వేరొకడు కలడు. ఆ వేరొకడు అంటే ఎవరు అనుకుంటున్నారు? తండ్రి గురించి యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి ఉన్నాడు, తండ్రికి యేసుక్రీస్తు కుమారుడు. యేసుక్రీస్తు అంటే బుడ్డ దేవుడు, చిన్న దేవుడు అని అర్థం కాదు, అది చెప్తే తప్పది. ఆయనకు కూడా పరలోకంలో కూడా సర్వాధికారము ఉన్నది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసండి, పరలోకములో ఉన్న తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్ముడికి మనందరి మీద ఏమండి అధికారం అన్నది గుర్తుపెట్టుకోండి. ఈ ముగ్గురు లేకోకుండా మనం పరలోకానికి వెళ్ళలేం. మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా ఉండాలి. మరి ఎందుకు ఇమ్మన్నాడు ఈ ముగ్గురు నామంలో బాప్తిసం? ఇలా బాప్తిసం పొందితే పరిశుద్ధాత్ముడు మీదకి వస్తాడు అని ఉందండి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు. ఆయన మీతో ఉండాలి మీరు వెళ్ళిపోయినంత వరకు. అందుకని యేసుక్రీస్తు ఉండాలి, తండ్రి ఉండాలి, పరిశుద్ధాత్ములు ఉండాలి. వీరు ముగ్గురు త్యాగాలను చెప్పటం కోసం ఈ పదం వాడమన్నాడే తప్ప వేరే కాదండి. దీని గురించి మనం ఇదే పడాల్సిన పనేమీ లేదు. యేసునామంలో బాప్తిసం ఇచ్చారంటున్నారు. ఇప్పుడు యేసునామంలో బాప్తిసం పొందేశారు చాలామంది. మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో పొందలేదని మనం ఎలాగనుకుంటాం? వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు గొప్పతనం గురించి చెప్పారు. ఆయనను లొంగిపోయేటట్టుగా చేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతి నామము ఏ నామం లొంగాలని ఉందండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో? వాళ్ళు యెహోవా నామంలో లొంగి ఉన్నారు, యేసునామం కింద రాలా. ఎవరు? ఒకనాటి యూదులు, ఇశ్రాయేలీలు యెహోవా తెలుసు, యెహోవా మా తండ్రి, అబ్రహాం మా తండ్రి అంటున్నారు. యేసుక్రీస్తు అంటే ఒప్పుకోవట్లా. మరి యేసుక్రీస్తుని తండ్రి ఏం చేశారని రాయబడింది? ఆ పదం కూడా చదవండి ఏముందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రార్థన చేసుకుందాం. ఏముందో చూడండి. మరి ఎవరి నామంలో రావాలి మరి వీళ్ళంతా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామముగా. ముందు ఎవరు ఒప్పుకోవాలి? అక్కడ యేసుప్రభు ఎక్కడ పుట్టారు? యోదయ దేశంలో పుట్టారు. ఎవరి మధ్యలో పుట్టారు? యూదుల మధ్యలో పుట్టారు. ముందు ఎవరు ఒప్పుకోవాలి? ఆయన అక్కడ వాళ్ళే ముందు ఒప్పుకోవాలి, తర్వాత మిగతా వాళ్ళు. అందుకు ఆయన నామాన్ని ఒప్పుకోవాలనే ఉద్దేశంతోనే తండ్రి వీళ్ళందరినీ తన కుమారుడు ముందు మోకాళ్ళు ఉంచేశాడంతే. ప్రతి నామము యేసు నామమున వంగునట్లు ప్రతి ఒక్కడు. తర్వాత అన్ని జనుల గురించి చెప్పాడు. ముందు ఎవరు ఒప్పుకోవాలండి? ఏమంటే మా ఇంట్లో నన్ను గుర్తించడం ముఖ్యమా, బయట వాళ్ళు గుర్తించాలా? ముందు ఎవరు గుర్తించాలి? ముందు మా ఇంట్లో నన్ను గుర్తించాలండి. నన్ను గుర్తించకపోతే మీరేం చెప్తారు నా గురించి? ఇటు మంచివాడుగా, ఇటు మంచివాడు కదంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ ఇంట్లో ఆడే మంచివాడు కాదంటారా, మనం ఎలా నమ్ముతాం అంటారు. మీ ఇంట్లో మీకు మంచి పేరు ఉండాలి, అప్పుడు బయట వాళ్ళు నమ్మటానికి అవకాశం ఉంటుంది. యూదుల మధ్యలో ఆయన్ని వ్యతిరేకం ఎక్కువగా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఆయన నామంలో మోకాళ్ళు ఇయ్యాలి అంటే ముందు ఎవరు వేయాలి? యూదులు వేయాలి తప్పనిసరిగా. అందుకే పేతురు గారు చెప్పారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, క్రీస్తుగా ఆయన మీ దగ్గరికి పంపించాడు, నియమించాడు. మీరు ఖచ్చితంగా ప్రభువుని మీరు ఒప్పుకోవాల్సిందే. అందుకు వాడబడిన పదం ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ప్రతి వారు యేసునామములో బాప్తిస్మము పొందాలని చెప్పింది. దీన్ని పట్టుకొని వచ్చేసి తలా తోక లేకుండా ఓ డిబేట్ పెట్టి రచ్చ చేసి, ఏమండి అందులో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా అనుమానాలు వచ్చేసి ఇప్పుడు నేను ఏమైపోవాలని కలత చెందే ప్రయత్నం చాలామంది చేయటం మొదలెట్టారు. ప్రియమైన దేవుని పిల్లలు కామెంట్లు అడుగుతున్నారు, అయ్యా మేము తీసుకున్న బాప్తిస్మం రైటా కాదా? అందరూ అడుగుతున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించాలి. అయితే మరి ఇంక యేసుక్రీస్తు ఒక్కరే ఉన్నారని కాదు, తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే కుదరదు. వాళ్ళు లేరంటే కుదరదు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. భూమి మీదకి ఆకారముతో శరీరముతో వచ్చింది మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆనాటి ప్రజలు చూసింది
ఆయన్ని. ఆయన ఒక్కడే ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎవరిని చూపిస్తున్నాడు కూడా మనం చూడాలి. మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడు నా దేవుడును ఆయన చూపిస్తున్నప్పుడు చూడటానికి వీళ్ళకేం బాధ? అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి. తర్వాత ఆది అపోస్తులు వచ్చేసరికి వాళ్ళు బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్పబడిన మాట మనం ఆలోచిస్తే అదే మనం ఆలోచించాల్సిన మాట. మీరు బాప్తిసం పొందుతున్నది అందరిలాగా కాదు. ఏదో అనుకుంటున్నారు మీరు, ఆయన మరణంలోనికి వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఆయన మరణంలోనికి వెళ్తున్నారు మీరు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మరి ఏం చేయాలి? నా గొర్రెలను మేపాలి. ఎప్పుడు దాకా మేపుతారు? నీ గొర్రెనొచ్చి ఎప్పులో కొట్టుకెళ్ళిపోతుంది అనుకోండి, మరి ఏం చేస్తా? ఏం చేయాలి? ఈ మధ్య గొర్రెలను కొట్టుకెళ్ళిపోయి తోడేళ్ళు వచ్చేసి నీ సంఘాల్లో చాలా చోట్ల తెలుసలేదో మీకు. గొర్రెలు ఏం చేస్తున్నాయి? అలా కొట్టుకెళ్ళిపోతున్నాయి. మరి గొర్రెను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఏం చేయాలి? మీరు మీ ఇంట్లో మీ గొర్రెను పట్టుకెళ్ళిపోతుంది ఒకటి వచ్చి ఏదో నాకు ఒక్కొక్క ఏం చేస్తారు మీరు? మీకు చేతనైనంత వరకు కర్ర బొర్ర తీసుకుని దాన్ని అమ్మడబడి దాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నక్కలు చాలా ఉన్నాయి, జాగ్రత్త, బాగా మేపు, కాపాడు, కాయి. ఎవరిని కాయాలి? మిమ్మల్ని అందరినీ నేను కాయాలి. ఇక్కడ నిలబడ్డందుకు నాకు పెద్ద బాధ్యత ఉంది. మిమ్మల్ని అందరూ ఏం చేయాలి? కాయాలి. మీకు ఏదైనా తప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు వినపడుతున్నాయి అనుకోండి, మీరు నాకు చెప్పాలి. మీకేం తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, ఏదైనా వాక్యం విషయం ఏదైనా కానీ మీరేం చేయాలి? ఆ కాపరికి చెప్పాలి. కాపరికి చెప్పకోకుండా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాడు నా మేలు కోరాడని మీరు అన్నారా, మిమ్మల్ని చీల్చి చెండాడేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్లో మీకు వాస్తవికత లేకపోతే వెళ్ళిపోవచ్చు. వాస్తవికత ఉంటే ఏం చేయాలి? వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా స్థానం ఇవ్వకూడదు. మరి పుస్తకాలు పట్టుకొని మన దగ్గర బరాబరా వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు మీరేం చేయాలి? చంచల మనస్కులు కాకుండుడి, నేనొచ్చి మరలా మీకు తప్పు వాక్యం చెప్పిన మీరు నమ్మకూడదు. బాగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. తండ్రి పంపగా భూమి మీదకి వచ్చాడని నమ్మాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మరణంలోనికి మీరు బాప్తిసం పొందగలిగితే, మేమందరూ బాప్తిసం పొందామని మీరు అంటున్నారు, కానీ ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంకా చెప్పాడు, దానియేలు గారు చెప్తున్నాడు, మీరంతా సువార్త చేయాలండి. సువార్త చేయాలి. మీరందరూ చేస్తున్నారు, నాకు తెలుసు ఆ మర్మం. మీరందరూ సువార్త చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? మీరు మీ కష్టాన్ని ఇస్తున్నారు. మీ కష్టాన్ని ఇస్తున్నారంటే మీరు సువార్త చేస్తున్నట్టే. కాకపోతే మీ వివేచన జ్ఞానం లేక, చెప్పలేక, చెప్పే చదువు లేక ఇతరులకు మీరు చెప్పలేకపోతున్నారు. కానీ చెప్పిస్తున్నారా? సాటిస్ఫై అవ్వండి. మీరు చెప్పిస్తున్నారు. చెప్పలేకపోయినా చెప్పించాలి. బైబిల్లో ఉంది. మీరు చెప్పలేకపోయినా ఏం చేయాలి? చెప్పే వాళ్ళతో చెప్పించాలి. మీరు చెప్పలేనప్పుడు చెప్పే వాళ్ళతో చెప్పిస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పినట్టు లేక చెప్పండి. ఇప్పుడు సువార్త మీరు చేయలేకపోతే చేసే వాళ్ళని చేసేటట్టుగా చేయండి. సెమినార్లు పెడుతున్నాం, సభలు పెడుతున్నాం. మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు? తలా చేసుకుంటేనే ఆ కార్యక్రమం జరిగింది. మరి అక్కడ సువార్త ప్రకటింపబడింది. మీరు చేసినట్టు కదా ఏంటి? మీరు చేసినట్లే. అయితే మీ వ్యక్తిగత సువార్త అనేది మీ ఆత్మ ఇంకా బాగా బలం పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? మీ వ్యక్తిగత సువార్త మీకు వచ్చిన దాంట్లో మీరు చెప్పండి. మీరంతా సువార్త చేస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లరా, మేము సువార్త చేయట్లేదేమని మీరు ఏమీ అభ్యంతర పడకండి. ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే నామాన్ని బట్టి కాదు. ఇక్కడ ఆయన మరణంలోనికి వెళుతున్నారో లేదో మీరు కూడా ఆలోచించాలని. మరి ఇలా తగులాడుకుంటున్న వారందరూ కూడా ఇలా తగులాడుకోకుండా యేసుక్రీస్తుని గొప్పగా మీ జీవితంలో చూపించాలని వారికి హితో పలుకుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతమందినో కలవరబెట్టే బోధలు నాడు మీరు చెప్పారు మీ కుమారుడి ద్వారాగా, ఈనాడు జరుగుతూ ఉన్నాయి. మీరు మీ కుమారులు మీ ప్రణాళిక ఏమిటో, మీ సంకల్పం ఏంటో ఎరగక అక్షరార్థంగా తీసుకున్నారే కానీ ఆత్మీయంగా ఆలోచించలేకపోతున్నారు. మధ్యాహ్న కాల సమయంలో మా మేలు కోరి ముందు జాగ్రత్త పడటానికి కొన్ని విషయాలు మీరు మాకు తెలియచేశారు. మీ కుమారుని లోకాన్ని పంపక ముర్పు అనేక మందిని మీరు కాపాడారు తండ్రి. మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం మీ కుమారుడు యోహాను ద్వారా ఇప్పించారు. ఇశ్రాయేలు కాపాడబడటానికి మేఘము కింద సముద్రంలో బాప్తిసం, నోవహు కుటుంబాన్ని కాపాడటానికి
తండ్రి ఓడలో బాప్తిసం ఎవరిచ్చారు ఏంటి అని నాయన రాయబడలేకపోయినా అది మీ సంకల్పమే. వారిని మీరు రక్షించారని మేము నమ్ముతున్నాం. అలాంటి బాప్తిసము మాకు కూడా మీరు నిర్ణయించి మీ కుమారుడు వచ్చిన కాలం నుంచి మేమందరము ఆయన అంగీకరించి ఆయన మరణములో పాలుపంపులు పొందటానికి మాకేర్పాటు చేసిన బాప్తిసాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కాలక్రమేణా ఎలా జరిగాయో అర్థం చేసుకొని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి సహాయం చేయమని, ఎవరు పడితే వారు చెప్పిన మాటలన్నీ విని చంచల మనసుకులు అవ్వకుండా, సంఘమును వీడి వెళ్ళకోకుండా మీరు ఏర్పాటు చేసిన సంఘం మీ కుమారుడు మరణం ద్వారాగా కట్టబడిన సంఘము నుంచి మేమంతా తండ్రి ఎటుబడితే అటు వెళ్ళిపోకుండా మీకోసం భూమి మీద నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి.